మాకేం ఆ మంగ్లీ కొచ్చా మంగ్లీ ఒకరోజు ఒకడినైనా పైసలు వస్తాయి. కార్ నిండా డబ్బులు పెట్టి 20 కోట్లు డబ్బులు ఇచ్చి మంగ్లీ కార్లో వేసి భుజాన పెట్టుకొని మంగ్లీ చేసిన మోసం, హిమకాంత్ రెడ్డి చేసిన మోసం, మధులకు చేసిన మోసం, బాలాజీ గారు చేసిన మోసం, భీమా నాయక్ చేసిన మోసం. డబ్బులు ఇచ్చిన పాపానికి జనాలు మొత్తం శవాలై తేలుతున్నారు. వాళ్ళు పైసలు ఇంటికాడ వచ్చి నెల నెల ఇంట్రెస్ట్ ఇస్తా తీసుకోరండి, మేము పైసలు మేము ఇస్తా, ఏదైనా అయితే మేము ఇస్తా అన్నారు. వాళ్ళు ఇప్పుడు ఇవ్వాలి, మేమేం చేయాలి? ఇంట్లో 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 ముగ్గురు చెల్లెలు ఉంటే దానికి పెళ్లి చేయడానికి నగలు కొనుక్కోడానికి పైసలు లేవు, ఏం చేయాలి? ఆయన లంచోడు తీసుకుపోయి ఇంటింటికి ఇచ్చిండు. మాకేం ఆ మంగ్లీ కొచ్చా మంగ్లీ ఎవరైనా వదిలే, మాకు పైసలు ఇచ్చేటోడు మాకు కావాలి అంతే. ఆయన లంచో యారు ఇచ్చిర్రు మొత్తం తీసుకుపోయి ఆ గంగలో కలిపేసారు అంతే, ఏం లే. వడ్డీ 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 అని అడుగుతారు. అడిగినా ఏం లే, చుట్టూ సున్నా అంతే. పైసలు రాలే అన్న, వీళ్ళు చెప్తుర్రు మేము పైసలు ఇస్తామని చెప్తూ టైం ఇస్తున్నారు అని చెప్తుర్రు, ఇస్తలేరు. ఒకరోజు ఒకడినైనా పైసలు వస్తాయి అంతే. సార్ మీకు దండం పెడతాం, లేకుంటే మందు తాగి చేస్తాం. మాకు న్యాయం చేయకుంటే మేము 10 సార్లు వచ్చినాం, మీకు న్యాయం చేయాలని మేము మీ దగ్గర వస్తే న్యాయం చేస్తలేరు సారాలు, పోలీసు వాళ్ళు సారాలు. ఏ సార్ న్యాయం చేస్తలేడు మాకు. ఈ చేస్తున్నాడు ఈ కొర్ర మోతిలాల్ లంచ కొడుకు చేస్తున్నాడు. ఈ కొర్ర మోతిలాల్కి వేసుకోకుంటే ఆయనకి అంగి లేకుంటే మా సీరలు ఇస్తాం కట్టుకునే దాని, కానీ మా గురించి మాట్లాడాలి, కానీ ఆ మంగళి కోసం మాట్లాడకూడదు. ఆ లంచ కొడుకు కొర్ర మోతిలాల్ మాట్లాడకూడదు. మేము చచ్చిపోతున్నాం, మేము మందు తాగుతున్నాం. మా పిల్లలు పెళ్లి చేయాలంటే డబ్బు లేవు, మాకు ఇచ్చిన వాళ్ళు అందరూ ఇచ్చేదిస్తున్నారు. మేము చచ్చిపోయే పరిస్థితి ఉంది ఇప్పుడు. ఆ కొర్ర మోతిలాల్ మాకు పైసలు ఇవ్వద్దని అంటున్నాడంట. ఆ లంచ కొడుకుకి బట్టలు లేకుంటే మా బట్టలు ఇప్పిస్తాం, దానికి మా చీర కట్టిస్తాం. ఆ ఫాల్తు లంచ కొడుకు ఎవరు? ఎత్తుగాడు, మాకి మోసం చేసేటోళ్ళు ఎత్తుగాడు ఎవడు? ఆయన కొర్ర మోతిలాల, ఆయన కొర్ర మోతిలాల్ తండకి రామని చెప్పు. ఆ ఎత్తుగానికి తండకి రామని చెప్పు. ఎత్తుగాడు ఆ ఎత్తుగాడు మంగళికి తీసుకొని తండకి రామని చెప్పు. ఫాల్తు లంచ కొడుకు. ఆ లంచ కొడుకు కూడా డబ్బులు ఇవ్వలే, ఆ కొర్ర మోతిలాల్ డబ్బులు ఇవ్వలే. ఆ కొర్ర మోతిలాల్ డబ్బులు ఇచ్చినాడు కదా, ఆయన కూడా రావాలి. లంచ కొడుకు ఎందుకు వస్తలేడు? ఎందుకు వస్తలేడు ఆ లంచ కొడుకు? ఆ ఫాల్తు లంచ కొడుకులు వచ్చి ఆయన మాకోసం మేము డబ్బులు ఇచ్చినాం, ఆయన ఇవ్వలేడా? ఆయన ఇవ్వడా? లంచం తింటున్నాడా? మంగళి లంచం తింటున్నాడు లంచ కొడుకు. మంగళి లంచం ఎందుకు తింటున్నాడు? నేను 2 కోట్లు ఇచ్చిన, 2 కోట్లు ఇచ్చిన. ఎందుకు నమ్మి ఇచ్చినామంటే మధుకు నమ్మి ఇచ్చిన, మధుకు నమ్మి, మంగళికి నమ్మి, ఈ కొర్ర మోతిలాల్ నమ్మి ఇచ్చిన. మేము ఇల్లు కట్టించినాడు అప్పుడు. నేను కంపెనీలో పనిచేస్తున్నా, కంపెనీ నుంచి డబ్బులు వస్తాయి నాకు అని మోసం చేసి, మాకు ఆడ సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది, ఆడ పంపొస్తావు ఏముందని అన్నాడు. అట్లా మోసం చేసి మాకు హౌస్ ఉన్న వాళ్ళు ఎత్తుకున్నాం, మేము పర్సనల్ లోన్ ఎత్తుకున్నాం, ట్రాక్టర్ లోన్ ఎత్తుకున్నాం, ఇగో ఈ గోల్డ్ లోన్ ఎత్తుకున్నాం. ఏం లేకుండా మంగళి వచ్చింది సార్. మంగళి వచ్చి 10ంటికి వచ్చి 5ంటికి వెళ్ళింది. 5ంటికి కార్ నిండా డబ్బులు పెట్టి 20 కోట్లు డబ్బులు ఇచ్చి మంగళి కార్లో వేసి, మధు ఆయన మంగళి ఇద్దరు చెల్లెకి ఇస్తామని మంగళి ఇక్కడ మోసం చేసి నైట్ మొత్తం డబ్బులు తీసుకొని పోయింది సార్. వెళ్ళగొట్టాడు. 5ంటికి 5 రకాల కూర చేసినాడు దానికి. ఆ లక్క చెల్లెలు వచ్చి 5 రకాల శైలజ, సరోజ, భరత్, రమేష్, నవ్య, బాబు, ఆ లక్క చెల్లెలు బావలు ముగ్గురు. వాళ్ళు మంగళి అంట, మంగళి వాళ్ళ చెల్లె, వాళ్ళ తమ్ముడు
వాళ్ళు ముగ్గురు వచ్చినారు. వచ్చి నైట్ మొత్తం ఇక్కడ వంట చేసినారు. అక్కడ ఆ ఇల్లు అక్కడ ఉంది, ఇల్లు అక్కడ వంట చేసుకొని ఇక్కడ తెచ్చి 2 యాటలు వచ్చి ఇక్కడ తిని పైన మాట్లాడి మాకి కూడా మాతోటి కూడా మాట్లాడింది. నైట్ వచ్చింది, నైట్ 10ంటికి వచ్చింది. 10ంటికి వచ్చి 5ంటికి పోయింది. ఇక్కడ 5ంటికి పోయింది. 5ంటికి మాకి మా చెల్లెకి ఇస్తా, మధుకి చెల్లెకి ఇస్తా. ఈ ఆస్తి ఎంత ఉంది, మధుకి ఆస్తి ఎంత ఉంది, నా చెల్లెకి ఇస్తున్నా అని అడిగింది. అయితే ఆస్తి మంచిగానే ఉంది, ఇల్లు కడుతున్నాడు, విమానం మీద మా చెల్లె వస్తుంది అని విమానం దిగాలని కూడా ఇల్లు కట్టినాడు. లంచ కొడుకు బోకర్ మాటలు చేసి ఈ కొర్ర మోతిరాలు ఎందుకు బోకర్ చేస్తున్నాడు, ఈ కొర్ర మోతిరాలు బోకర్ ఎందుకు చేస్తున్నాడు, మాకి డబ్బులు అడగొద్దని అంటున్నాడంట. మగలి కోసం మాట్లాడుతున్నాడంట. మగలికి ఎందుకు సపోర్ట్ చేస్తాడు, మగలికి ఎందుకు సపోర్ట్ చేయాలి? లంచ కొడుకు ఆయన లెంబడైనా కదా మాకు సపోర్ట్ చేయవద్దా? మాకు సపోర్ట్ చేయాలి కదా. ఆయన మోసం, ఆయన లంచం ఎంత తిన్నాడు, తెంగిచ్చిన తిన్నాడా లంచ కొడుకు? ఎందుకు లంచం తింటాడు? మాకల్లి కూడా చూడాలి కదా. మాకల్లి చూడకుండా ఎట్లా గాడిది ఆయన? ఆయన మనిషేనా? ఆయన దేశంలో తిరగలేడా? ఏడైనా మాట్లాడతలేడా ఆయన? మాకి ఇప్పుడు సంవత్సరం అయింది సార్, డబ్బులు ఇస్తలేడు. సంవత్సరం అయింది, మాకి వడ్డీ ఇవ్వకున్నా మా పైసలు మాకి ఇవ్వాలి సార్. వడ్డీ ఇవ్వకున్నా మా పైసలు ఇక్కడ దొంగన పట్ట కొర్ర ముద్రాలు మా పాడం తినడానికి తయారైనాడు లంచ కొడుకు. ఎవరైనా ఏ లంచ కొడుకు రాయన బోకర్ లంచ కొడుకు కొర్ర ముద్రాలు మా పాడం తింటాడా? మాకు చంపుతాడా? మా పిల్లలు చచ్చిపోతున్నాడు, మేము చస్తున్నాం. ఎవరా లంచ కొడుకు? బోకర్ లంచ కొడుకు. మా పిల్లలు లంచ కొడుక బోకర్ లంచ కొడుకు కొర్ర ముద్రాలు. ఎవరా దొంగన బట్ట, ఎవరా పాడతావు గాడిది లంచ కొడుకు? ఇక్కడ లంచ చెప్పునట్టు కొడతావు లంచ కొడుకు. మేము చస్తున్నాం, మేము చచ్చిపోతున్నాం, మాకు సహకరిస్తారా? మాకు చంపుతాడు లంచ కొడుకు కొర్ర ముద్దులాలు. ఎవడు పాడతావు దొంగన బట్ట? 6 కోట్లు ఇచ్చినావు, 6 కోట్లు ఇచ్చినాడు అంటాం. నాశనమైపోతాడు ఈ ఇల్లు. వస్తాం మేము, ఈ ఇల్లు వస్తాం, నాశనం అయిపోతారు, పాడైపోతారు లంచ కొడుకులు. పాడైపోయినారు, పాడు చేసి పోయినారు లంచ కొడుకు. మా తండ్రి కొర్ర పత్రాలు అన్నం వేసుకొని పాడైపోతాడు వాడు. ఎక్కడో ఆ లంచముండా ఆ మంగిలి అంట దాని బుద్ధల మట్ట మా ఊళ్ళో తెగించడానికి వచ్చినాయి. దాని బుద్ధల అడ్డట్టు దాని పూల మట్ట నా సౌతి అది వచ్చిందమ్మా. ఈ మా తండలా మా తండ శాతం తెగిదాని వచ్చిందా మా తండల దాని పూల మట్ట ఎందుకు తింది? మరుపేద తిన్నాని వచ్చిందా? ఆ లంజకి దేశం లేదా? ఆ లంజకి ఊరు లేదా? ఆ లంజడికి కొర్రపోతున్న గారికి ఊరు లేదా? దేశం లేదా లంజవాడికి? ఈ మధు లంజాడు నాకపోతాడు. ఈ మధు మీద 3 దేశాలు మన్ను పడతాయి, మన్ను పడతారు. అమ్మి అమ్మి వాడల్ని పుష్టి వస్తాడు అమ్మి నాకంతా మోసం చేస్తాడని అనుకోలేదు సార్ మేము. మంగ్లీ పేరు సిమెంట్ ఫ్యాక్టరీలు ఇవి ఉంది అవి ఉంది అన్ని చెప్పి అంతా నాశనం చేసిరు సార్. మంగ్లీ పేరు అని ఏం చెప్పలే మేడం, మాకు మేము సిమెంట్ ఫ్యాక్టరీలు కట్టిస్తున్నాం. మీకు డౌట్ లేదు, మంత్లీ మీకు పైసలు వస్తూనే ఉంటాయి. ఒక రోజు అటు ఇటు అయిపోతుందేమో కానీ మీ పైసలు మీకు ఇస్తాం, కంపల్సరీ వస్తుంది అని చెప్పి మొత్తం మంత్లీ ఎవ్రీ మంత్లో మీ అకౌంట్లో పైసలు పడుతుంది. లేదంటే క్యాష్ ఇస్తాం ఇంటికి వచ్చి, లేదంటే మేము పిలిచి ఎక్కడో అక్కడ రోడ్ మీద అయినా మీ క్యాష్ మీకు ఇచ్చేస్తాం, కార్లో కూర్చోబెట్టుకోని అని చెప్పి పైసలు తీసుకొని మొత్తం సర్వనాశనం చేసి మేడం మేము చచ్చిపోయే పరిస్థితి ఉంది. ఇప్పుడు 2 ఎకరాల భూమి మా తాతల నుంచి 6 తరాల భూమి అమ్మి మరి ఇచ్చిన 2 ఎకరాలు. నేను ఏమన్యాయం చేసినా ఇలా నేను జనాల దగ్గర నుంచి వసూలు చేసుకొచ్చి నేను ఇచ్చుంటే నాకు ఎక్కడో రోడ్ మీద ఇప్పుడు సస్తూరు చూడు ఇలా ఎవడో చచ్చిపోయిన పెద్దవర దగ్గర
ఇప్పుడు వాళ్ళ పరిస్థితి నాకు వచ్చేది. నేను ఇట్లా ఉంది, ఇప్పుడు అయినా సరే నాకు ఇట్నే ఉంది పరిస్థితి. ఇంట్లో మా అయ్య రోజు అమ్మని పెళ్ళని బిడ్డని దిగుతా అంటుండు, రోజు చచ్చిపోయే పరిస్థితి ఉంది మేడం నాకు. ఇవాళ రేపు ఎల్లుండి మా అయినా నేను చచ్చిపోతాను. ఇంకా నాకు వేరే మార్గం లేదు. ఏదో ఇంకా వీళ్ళు ఇవాళ ఇస్తారేమో, రేపు ఇస్తారేమో, టైం పెడుతురు, ఇస్తారేమో, వస్తుందేమో అని నమ్మకంతోనే బతుకుతున్నాం తప్ప ఏం లేదు. మధు కాదు, బాలాజీ ఏజెంటు, ఈయన లక్ష్మణ్ అనేటోడు, ఈయన కొడుకు నా ఇంట్లో వచ్చి మరి తీసుకొని పోయాడు. నమ్మాల్సింది వచ్చిందంటే నాది పౌల్ట్రీ ఫామ్ ఉంది. పౌల్ట్రీ ఫామ్ తో పాటు నేను కట్టిన తర్వాత ఈయన కూడా కట్టిండు పౌల్ట్రీ ఫామ్. పౌల్ట్రీ ఫామ్ ద్వారా వానితో నాకు పరిచయము. అయితే ఈయన నా ఇంటికాడ వచ్చి నా ఇంట్లో కూర్చొని లెక్క పెట్టుకొని మిషన్ ఉంది, మిషన్ తో పాటు లెక్క పెట్టుకొని తీసుకొని పోయింది. వీడియోస్, కౌంటింగ్ మిషన్స్, కౌంటింగ్ మిషన్, ఏవో వీడియోస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి వీడియోస్ క్లారిటీగా. మొదట్లో ఇచ్చేవాళ్ళ మీరు? మొదట్లో మీకు డబ్బులు ఇచ్చేవాళ్ళు? మొదట్లో కాదు, నాకు 1 నెల ఇచ్చిండు. లాస్ట్ మంత్ ఏప్రిల్ మార్చిలో ఇచ్చిన, ఏప్రిల్లో ఇచ్చిండు అంతే 3 లక్షలు. అదే 3 లక్షలు శాశ్వతమైంది నా కొడుకుకి. నాదొక్కందే. హౌస్లో నోడు గుద్దల్దం చేస్తుండు, భూమి పోయిందని మా నాయన గుద్దల్దం చేస్తుండు, చచ్చిపోయే పరిస్థితి ఉంది. నా కొడుకులేమో వాని దగ్గర పైసలు 12-20 కోట్లు ఉంది పైసలు, కానీ వాడు జీకట్లేడు, ఇస్తలేడు. మీకు ఎప్పుడు తెలిసింది మరి మోసపోయినామని? అప్పుడే ఇంకా మే నుంచి తెలిసిపోయింది. అంటే ఇప్పుడు ఇంటిని కొంతమంది కాలబెట్టారు కదా, లోపల కాలబెట్టిరంటే అప్పుడు చచ్చిపోయాడు. అంటే మీ అందరూ గ్రామస్తులు కలిసి బాధితుడు చచ్చిపోయాడు. బాధితుడు చచ్చిపోతే ఇచ్చిన వాళ్ళు మిగతా వాళ్ళు వచ్చి కాలబెట్టిరు, ఆ గ్లాసులు పలగొట్టిరు, అంతా గందరగోళం చేసిరు. ఈ ఇంట్లోనే పెట్టి ఆ శవాన్ని ఇంట్లో పెట్టి కాలుతామని అనుకురు, కానీ పాపం వేయలేదు. ఆ పోలీసు వాళ్ళు వచ్చి అంతా దౌర్జన్యం చేస్తున్నారు. గవర్నమెంట్ కూడా పైసలు ఇచ్చి గవర్నమెంట్ కూడా వాళ్ళ సైడ్ తిప్పించుకుంటారు వీళ్ళు. ప్లీజ్ దయచేసి మాకు పైసలు వచ్చేటట్టు చూడండి సార్. అవును, చచ్చిపోయే పరిస్థితి. బాబుకు మద్దుకు ఇచ్చింది సార్, 60 లక్షలు ఇచ్చింది. 60 లక్షలు ఇచ్చింది సార్. వడ్డీ 1 లక్ష రూపాయలు ఇచ్చింది సార్. అబద్ధం మాట్లాడుతుంది అంతే సార్. ఇంకా ఆ నుంచి ఆగిపోయినాయి సార్. ఆ నుంచి ఇస్తలేరు. ఇప్పుడు ఇస్తాం, రేపు ఇస్తామని చెప్తున్నారు సార్. పైసలు లేదు సార్, మీరు దండం పెడతాం. ఆడికి మా పిల్లలు గోసా చేస్తారు సార్. 3 ఆడపిల్లలు నాకు. ఆ 3 ఆడపిల్లల కాడ తీసుకొచ్చి నా కొడుకు తీసి ఇచ్చింది సార్. నా పేరు దీప్లే సార్. మాట్లాడదాను. ఈ బాబుకి ఈ బాలాజీ ఇచ్చిన బాలాజీకి వెళ్ళి సార్. అర్థం మాట బాలాజీకి వెళ్ళే మధుకి ఇచ్చింది సార్. అలాగే ఇచ్చింది సార్. లేని అబద్ధం మాట్లాడదు సార్. మంగళి వచ్చి నేను చూడలే సార్, నేను చూడలే. మాకు పైసలు మాకు ఇస్తే సార్, వాళ్ళు వడ్డీ లేకునే ఏం లేదు సార్. మా పైసలు మాకు క్యాష్ ఇస్తే మీకు దండం పెడతాం సార్. మా పైసలు మీ వడ్డీ మీ తినరి ఏం చేయరు. నేనైతే మీ కాడ నేను వడ్డీ వద్దు. మా ఆడపిల్లలు శార చేస్తున్నారు, పాడైపోతారు వాళ్ళు. బాగానే ఇవ్వాలి. ఇచ్చినా ఒక 50-60 ఏళ్ళు ఇచ్చినా, 1 నెల 2 నెల తిన్నారు. ఇంకా పావులాయి తినలే మేము, పావులాయి తినలే. అట్లే ఎత్తుకొని బాలాజీకి ఇచ్చినాం, కొడుకుకి ఇచ్చినాం, మధుగానికి హరిశంకర్కి ఇచ్చినాం, మళ్ళీ ఏమాడి బిచ్చుగానికి ఇచ్చినాం. లేదు మా కాడ ఆడి బాలాజీ ఇవ్వలే. బాలాజీ వీళ్ళు తీసుకున్నారు. ఆడి మీరు అమ్మలేపల్లి భూమి ఇల్లు ఆయనకి వచ్చింది. బాలాజీ కొంత ఇస్తే సగం కొన్నాడు, తిన్నాడు లంజా కొడుకులు. ఏం ఇయ్యలే మాకు, పావులా ఇయ్యలే. 2 నెలల పావులా ఇయ్యలే. పావులా ఏం చేస్తాం, వాళ్ళు ఎట్లా చేస్తాడో ఏదో మరి. అందుకనే భయపడి చుట్టాలు పీకుతున్నారు, మా ప్రాణం తింటున్నారు చుట్టాల మీద. ఇచ్చినా ఒక 50-60 లక్షలు ఇచ్చినాం. పావులా ఇయ్యలేదు, మంది కోసం ఇచ్చినాం. మేము భూమి అమ్మినా, మాకు 2 ఎకరం భూమి అమ్మినా కూడా తీరు ఏం తీయలే. ఒక 2 నెలలే తిన్నాం. ఆ మున్పు తిన్నారు, బాగానే బంగ్లా కట్టుకున్నారు, బాగానే సపాసుకున్నారు, ఇంత బంగారం పెట్టుకున్నారు. ఏరికసారి ఇచ్చినాం, ఇయ్యలే. ఎన్ని సంవత్సరాలు ఉండదు, నాకేం ఎరకయ్యా. మేము మాత్రం 2 నెలలే తిన్నామయ్యా. బాలాజీకి ఇచ్చినాం,
బిచ్చుగానికి ఇచ్చినాం, హరిశంకర్కి ఇచ్చినాం, తీసుకుపోయిన పిల్లగానికి దాని కొడుకుగా 40,000 ఇచ్చి 30,000 ఇచ్చినాం. 30 లక్షలు ఏలే దొంగలు ఇంజా కొడుకు బాడు కావులు ఇంజా కొడుకు ఆగోది ఆ పిల్లగాడు మాట్లాడుతుంది. మా తండ శాంతం ఇచ్చినారు, ఒక్కటి కూడా తప్పలేదు. బాధితులు చెప్పింది మాకు ఏ మాత్రం కూడా న్యాయం జరిగేటట్లేదు. పోలీస్ వ్యవస్థ కానీ సిఐడి కానీ మాకు ఏ విధంగా అయినా హెల్ప్ చేసేటట్లేదు. ఇప్పుడు మీరు వచ్చినారు, మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం మేము. మా వాళ్ళంతా మీ ఇట్లా లాస్ అయినా, ఇట్లా బాధపడ్డా, ఇట్లా లాస్ అయినా, ఇట్లా ఇచ్చినాం అని చెప్పేసి అంతా చెప్తున్నారు. ఇప్పుడు మాకు పోలీసు ఏ విధంగా అయినా నువ్వు ఎందుకు ఇచ్చినావు అనేటట్టుగానే మాట్లాడుతున్నారు. పోలీస్ వ్యవస్థ గురించి మాట్లాడుతుంటే పోలీస్ దగ్గర పోయి మేము కంప్లైంట్ ఇస్తుంటే ఎందుకు ఇచ్చినావు ఆ కేసు, ఎందుకు పైసలు ఇచ్చినావు, కేసు ఎందుకు చేస్తున్నావు, అది అవ్వదు, అవునప్పుడు అది అయినప్పుడు జరుగుతుంది చూద్దాం అనే ఫీలింగ్తో పోలీస్ వ్యవస్థ కూడా చెప్తుంది. లాస్ట్ సిఐడి దగ్గర పోతే కూడా సిఐడి కూడా అట్లే మాట్లాడుతున్నాడు, 2 సైడ్ మాట్లాడుతున్నాడు సిఐడి రంగస్వామి గారు. మేము అక్కడ పోయినప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసి పంపించిన అని చెప్పినారు. ఏమి ఇన్వెస్టిగేషన్ చేసిరు? మధు దగ్గర నుంచి, బాలాజీ దగ్గర నుంచి ఏమి ఇన్వెస్టిగేషన్ చేసిరు? ఇప్పుడు దాకా ఎస్పీ అనుకున్నది 40 కోట్లు మాత్రమే, మన సిఐడి రంగస్వామి అనుకున్నది 40 కోట్లు మాత్రమే. వీళ్ళ దగ్గర ఇంచుమించు 450 కోట్లు ఉంటాయి. వీళ్ళ దగ్గర పైసలు కలెక్షన్ చేసింది ఇంచుమించు 450 కోట్ల రూపాయలు ఉంటాయి. ఇది మాత్రం షూరు. ఎందుకనగా ఇప్పుడు మేము దానికి కేసు పెట్టడానికి పోతే పోలీసు వాళ్ళు ఇట్లా అంటారు, సిఐడి ఇట్లా అంటారు. ఏ విధంగా అయినా బాధితులు ఎటు ఏం చేయలేక నిరుత్సాహంతో ఇంటి దగ్గరనే తండాల్లోనే ఇప్పుడు రేపటి నుంచి వరి పొలాలు కోసిర్రు. ఇక వాళ్ళు వచ్చి మాకు గొంతు మీద కత్తి పట్టేటట్టే ఉన్నారు అనే ఆలోచనతో అంత తాపత్రయంతో ఉన్నారు. ఇప్పుడు పోలీసు కూడా మేము వాళ్ళు సహకరించట్లేరు. ఇంకోటి మేము పోయి వాళ్ళని ఎత్తుకొచ్చి చేసే టైంలో కూడా వాళ్ళు మా మీద కేసు చేస్తుర్రు. వాళ్ళ మీద కాదు, దొంగలకు రక్షిస్తుర్రు, మా మీద కేసు చేస్తుర్రు. దొంగలకు రక్షిస్తుర్రు, మా మీద కేసు చేస్తుర్రు. ఇక అట్లనే ఉంది. జైరాబాద్ నుంచి మధుకు శైలజకు తీసుకొని వస్తే మాకు తీసుకొచ్చిన వాళ్ళకి కేసు చేయించున్నారు. ఇది ఎంతవరకు కరెక్టు? పోలీస్ వ్యవస్థ కూడా ఏం సహకరిస్తుంది చెప్పండి? పోలీస్ వ్యవస్థ కూడా సిఐడి వ్యవస్థ కూడా ఏం సహకరిస్తుంది మాకు? మా దగ్గర పైసలు తీసుకోబోయింది దొంగలు, మాకు కనీసం హెల్ప్ చేయలేకపోతున్నారు. మళ్ళీ మేము వీళ్ళు వసూలు చేయనిస్తలేరు, చేసి ఇవ్వట్లేరు, మాకు చేసుకొని ఇస్తలేరు. అట్లనే ఉంది. ఏదంటే మా మీద కేసు పెడుతున్నారు, మేము పోయే వెహికల్ మీద కేసు చేపిస్తున్నారు, ఆ విధాలుగా చేస్తున్నారు మా మీద. పోలీస్ వ్యవస్థ కూడా మాకు హెల్ప్ లేదు, సిఐడి కూడా హెల్ప్ లేదు. ఏ విధంగా చేయాలో ఏం అర్థం కావట్లేదు మాకైతే. రాజకీయ నాయకుల విషయం, ఏ రాజకీయ నాయకులు ఉన్నారు వాళ్ళకి అన్నీ తెలుసు, కామ్గుంటున్నారు రాజకీయ నాయకులు అయితే. మాకు ఏ విధంగా అయినా గవర్నమెంట్ ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ ఏ విధంగా అయినా సహకరించి మా ఈ 3-4 తండాలలో ఉన్న ప్రజల ఇళ్ల మీద 1000 ఇండ్లు ఉంటే 980 ఇండ్ల మీద లోన్లు ఉన్నాయి. 980 భార్యల మీద ఒక్క భార్య కూడా మీద కూడా గోల్డ్ లేదు. ఒకసారి చూసుకోండి, ఒక్క భార్య మీద కూడా గోల్డ్ లేదు చూసుకోండి. ఆ విధంగా అయి నిరుత్సాహపడి లాస్ట్ పిక్ స్టేజ్లో ఉన్నాం మేము. మాకు ఏ వ్యవస్థ కూడా సహకరిస్తలేదు. లాస్ట్ మీరు వచ్చిర్రు, ఏ విధంగా కొంచెం సహకరించి మాకు కొంచెం పైసలు ఇప్పించేటట్టు చూడండి. ఇప్పుడు మనిషి చచ్చింది దేనికంటే అధిక ఆశ వడ్డీ గురించి ఈ బాబు 10 మంది దగ్గర తెచ్చి వాళ్ళకి పెట్టిర్రు. 1 కోటి రూపాయలు పెట్టిండు ఆయన. 1 కోటి రూపాయలు నిన్ననే పెళ్లి అయింది ఆయనకు. మంచిగా పిల్లలు పెళ్లి చేసిన ఆయన కొడుకు మంచిగా జరిగింది, బాగానే అయింది. ఏమైందో గుండె హార్ట్ అటాక్ వచ్చేసిన తర్వాత అది 2014లో జరిగింది. ఈ స్కామ్ మొత్తం 2014 నుంచి జరుగుతుంది. ఇది 2014 నుంచి జరుగుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా, వీళ్ళు పట్టియొచ్చుగా దానికి. వీళ్ళు మొత్తం ఒక్క ఓటు దాని వచ్చి పోతాడు. ఇలా ఒక ఎమ్మెల్యే లేడు, ఓన్లీ ఒక జాన్ రెడ్డి కాడికి పోతే ఆయన కూడా మీరు ఎందుకు ఇచ్చిరా, గుద్దబలిచి ఇచ్చిరా, పోలీసులకు కంప్లైంట్ ఇచ్చినాం. వాళ్ళ పోలీసులకు మీరు ఎందుకు ఇచ్చిరా, గుద్దబలిచి ఇచ్చిరా, మీకు డబ్బులు ఎక్కువ ఉండి వచ్చినా పోలీసులు అంటుర్రు. మళ్ళా వీళ్ళ దగ్గరికి పోతే, ఎమ్మెల్యే దగ్గరికి పోతే వాళ్ళు అట్టే అంటుర్రు. కానీ బీద ప్రజల డబ్బులు ఇట్లా ఖరాబ్ అయినాయి కదా, ఈ బీద ప్రజల డబ్బులు ఎట్లా వసూలు చేయాలి, ఎట్లా పోయాలి? ఈ బీద ప్రజల డబ్బులు అంతా వాళ్ళ పంచేస్తుంది. మంగిలేంది, ఈ మధు ఏంది, ఇంకొక ఆయన ఏంది, వీళ్ళంతా వాళ్ళ డబ్బులు పంచేస్తున్నారు. వాళ్ళు మంచిగా నిమ్మలంగా ఉన్నారు. ఇదే విధంగా ఓట్లు వేసేటప్పుడు మంచిగానే వస్తారు. ఇప్పుడు మాకొక చచ్చిపోయిందంటే కూడా మాకొక శ్రమ లేకుండా ఇది ఒక విధంగా ఏమంటే ఇప్పుడు ఎవరు ఆయన మన ముఖ్యమంత్రి ఉండు కదా, ఆయన ఏమంటాడు, ఏడ మీటింగ్ పెట్టినా కూడా
ఆ కాళేశ్వరం పోయింది, నా మడ్డ పోయింది, ఇది అంటాడు. కానీ ఈ బీద ప్రజల పట్టింపు ఆయన రాజకీయంలో ఉన్నాడు కదా, ఇప్పుడు ముఖ్యమంత్రి కదా, ఈ బీద ప్రజల శర అంతా చూస్తుండు కదా. ఈ ఈటికి వసూలు చేసి ఇవ్వచ్చు కదా. చనిపోయిన బాధ్యత నా కొడుకు, ఆయన గురించి నా బాధ. ఆయన ₹1 కోటి ఇచ్చిండు. ఆ ₹1 కోటి ఏదో వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర వసూలు చేసి ఇచ్చిండు. ఆశకు ఆయన ఇచ్చిండు, ఒక 30 లక్షలు ఇచ్చిండు. వేరే వాళ్ళ తెచ్చి మొత్తం ₹1 కోటి గొప్ప చెప్పిండు. ఇవాళ తెల్లవారులు ఆయన ఆయాసం ఆగలేక హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయిండు. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత పోలీసులకు లేదు, వాళ్ళకు లేదు. అది ఎప్పుడో వీళ్ళ గుద్దల దమ్ముంటే కాళేశ్వరం పోయి ఇది అంటారు. కానీ ఈ బీద ప్రజల డబ్బులు వసూలు చేసి ఇవ్వచ్చు కదా. ముఖ్యమంత్రి కదా రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి ఇట్లా అనవచ్చు కదా. ఒక్క పోలీసు కూడా మాకు గింత కూడా క్షమ చేస్తలేదు, లేకపోతే తోసేస్తుర్రు. ఇది మొత్తం జరుగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో అరాచకం జరుగుతుంది. మొత్తం ఈ డబ్బులు మొత్తం ఆ మంగిలికి దీనికి వాళ్ళకు, ఈ మంగిలి వాళ్ళకి ఇస్తుంది, వాళ్ళు ఇస్తారు, వాళ్ళ డ్రామా ఆడతారు. అంత భోగం ఆట లెక్క ఉంది. ఈ రకంగా జరుగుతుంది సార్. ఇది కొడుకు ఎట్టా చచ్చిపోయిండా? హార్ట్ అటాక్, అది టెన్షన్ పడి డబ్బులతో కోసం టెన్షన్ పడి హార్ట్ అటాక్. డబ్బులు అంతా బాలాజీకి ఇచ్చిండు. వాళ్ళ అక్క దగ్గర 10,000 మద్దు 50 లక్షలు అంట ఆయనకి. మనకు అందరు అది డబ్బులు 50 లక్షలు. ఇప్పుడు చెప్తే తెలిసింది, ఇచ్చిన రోజు నాకు తెలిసి మనకి చెప్పించిర్రా వాళ్ళు. ఆ వడ్డీ కోసం ఇచ్చిర్రు, ఆశపడి ఇచ్చిండ్రు. ఎక్కడో మా తండాల ఒక 20,000 మా కొడుకు కాడ తీసుకుపోయిందంట. తండాలో చాలా మంది ఉండారమ్మా, చాలా మంది ఉండరు. చుట్టాల దగ్గరనే నా కొడుకు కూడా ఇచ్చినాడమ్మా. 1 కోటి ఇచ్చినాడు. 1 కోటి ₹1 ఇచ్చినారు. ₹1 కోటి అక్కడనే పోయినాడమ్మా. మా కొడుకు కూడా ఒకటే బాధపడుతున్నారు. ఈ కోసం ఎప్పుడు చేస్తాను, ఎప్పుడు ఈ కథను ఆ పిల్లలు వచ్చి ఒకటే సెర చేస్తున్నారు. మరి వాళ్ళు ఇస్తారో ఇయ్యను, మరి మా కొడుకు కూడా వస్తారేమో కానీ ఏం చేస్తున్నారు. వాళ్ళు మంచిగా తిరుక్కొని వాళ్ళు సొమ్ములు చుట్టాల దగ్గరనే వడ్డీతో అప్పు దగ్గర అడుగుతున్నారంటే వాళ్ళు ఇస్తా అంటున్నాడు. కానీ వాళ్ళు ఇస్తే నేను ఇస్తాను మీరు ఇచ్చినారు. వాళ్ళు మంచిగా తీసుకొని డబ్బులు ఆ కార్లు గోల్డ్ వేసుకొని కార్లు వేసుకొని మంచిగా తిరుగుతున్నారు. వాళ్ళు ఏసులో తిరుగుతున్నారు, వీళ్ళు కష్టం చేస్తున్నారు. ఏం చేద్దాం మేడం? ఇక అప్పుడు హనం చేసిన మాకు పిల్లగానికి చిన్నగా మొమ్మకం చేసుకొని ఇక చిన్నగా పొలం పని చేస్తున్నారు. ఏం చేస్తాం అమ్మాయిగా? ఏం చెప్తామమ్మా? ఆయన అప్పుల గురించే చచ్చిపోయిండు. ఎందుకు ఆయన వడ్డీకి అడిగిండు? వాళ్ళు ఆశ పెట్టరు. ఎందుకంటే ₹10 వడ్డీ తోటి ఇస్తామన్నారంటే మేము ఆశపడి ఇచ్చేసినాం. ఎన్ని మాట్లాడినా ఏం లేదు. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి సాగొట్టాలి మనం, లేకపోతే మా డబ్బులు నాకు ఇవ్వాలి. పెట్టి 60 లక్షలు పెట్టినాం. లక్షలు అంటే వాళ్ళు ఆశ పెట్టరు. ₹20 వడ్డీ ఇస్తాం, ₹30 వడ్డీ, కొద్ది దూరం చేయి, ₹30 వడ్డీ ఇస్తావు. చిన్నమ్మ నువ్వు టిప్పుల్లో పట్టుకొని చేతిలో టిఫిన్ పట్టుకొని పోకూడదు, కూలి చేయకూడదు. ఎండలో చేస్తే ఎండలో పని చేస్తే గుండాట వస్తుంది, మీరు చచ్చిపోతారు. తర్వాత ఎవరు తింటారు, మీ పిల్లలు ఎవరు దిక్కులు అవుతారు, అట్లా అన్నారు వాళ్ళు. అట్లా ఆశ పెట్టరు. కాబట్టి మన కన్న కొడుకులు వీళ్ళు ఇట్లా ఉపం చేసిర్రు. మేమైనా బతావునా? వాళ్ళ రాజులలో ఒక 4 రోజులు నేనే బతాలా? వాళ్ళు సుఖం దాంట్లోనే మేము అనుకొని ఆశపడి ఇచ్చినా మనకి తప్పున్నారా? ఇది అయింది. మనకు వస్తావు నీకు రిజిస్ట్రేషన్ ఏం చెప్పిస్తానన్నారు. భూమికి పిలుస్తుడు 5 6 రోజులు ఆడనే రప్పిస్తున్నారు పిల్లలకి హైదరాబాద్లో. ఆయన ఈ ఎట్లా మేము తినట్లేదు. ఎట్లా కడతారంటే వాళ్ళకి ఎంత ఇట్లా చచ్చిపోతాం అంతే. అట్లా మా పిల్లలు సాదుకుంటారు అంతే. వాళ్ళ కాకపోతే వాళ్ళ పిల్లలకి వాళ్ళ అమ్మలకి మా నాయన కాడ మా పిల్లల కాడ దంగించుకుని పంపుతారు వాళ్ళు అంతే. ఇదే మాట మేడం. ఏం చెప్పినా సుఖం లేదు. ఎన్నిసార్లు ఏదైనా చెప్తే జైల్లో పోయి కూకుంటా, ఏదైనా ఎస్పీ కాడ పోతారు వాళ్ళు అంతే. ఎస్పీకి డబ్బులు కడుతురు, జడ్జికి డబ్బులు కడుతురు, ముఖ్యమంత్రికి ఎవరెవరైనా డబ్బులు కడుతున్నారు. మనకి ఇస్తే మన పైసలు తీసుకుపోయి వాళ్ళకి ఇస్తారా? మన పైసలు తీసుకు వాళ్ళకి ఇస్తారా? లంచ కొడుకులు ఎవరు
కోసం పుట్టిరు వాళ్ళు 12 లక్షలు ఇచ్చిన చేయనమ్మినా మద్దుకి ఇచ్చినాం సార్ 12 లక్షలు ఇవ్వలేదు అసలు ఇవ్వలేదు. ఎవరు లేరు సార్, 3 ఆడపిల్లలే పెళ్లి చేసిన పెట్టలే లేరు. ఒక్క కొడుకు పుట్టాడు, మాటలు చేస్తాడు సార్, తిప్పలు పెడుతున్నాడు. రూపాయలు పోయి ఇప్పుడు వచ్చిన అదే మాటలు ఇంకేం మాటలు లేవు సార్. మోసం చేసి పోయినారు లంజ కొడుకు, ఏం చేయాలి? 12 లక్షలు ఇచ్చిన, 1 రూపాయి కూడా ఇవ్వలేదు. వివియన్కి తిన ఇంకి 3 లక్షలు, మంగతాకి 3 లక్షలు ఇచ్చిన, బత్తాకి 3 లక్షలు, 12 లక్షలు ఇచ్చిన, బిచ్చుకి 7 లక్షలు ఇచ్చిన, 1 రూపాయి మిత్తి ఇవ్వలేదు, వడ్డీ ఇవ్వలేదు. బతుకుతున్నాం, ఏం చేయాలి? ఎక్కరు పనికి పోతున్నా, పచ్చిమిరకాయలు తంపేదానికి పోతున్నా, ఎండాల ఏం చేయాలి? ఎవరు లేరు సార్, కొడుకు కూడా లేరు, పెట్టారు. ముసలోడు ఉన్నాడు ఇంటికాడ, తెలియదు దీనికి, తిక్లోడే ఏం తెలియదు మా మొగుడికి. ఏం చేయాలి? 2 కోట్లు ఇచ్చిన ఇంట్రెస్ట్ ఇవ్వలే, రూపాయి ఇవ్వలే సార్. మా అమ్మాయి పెళ్లి అవుతుంది, రూపాయి కూడా ఇవ్వలే. ఆ లంచ కొడుకు మధుకి ఇచ్చినాం, మంగళి కూడా వచ్చింది, ఇంకా శైలజ, భరత్ అందరు వచ్చి డబ్బులు తీసుకొని పోయినారు సార్. 1 నెల కూడా ఇవ్వలే మాకు. 2 కోట్ల రూపాయలు ఇచ్చిన నేను, మాకు మోసం చేసి డబ్బులు తీసుకొని వెళ్ళినారు. ఇచ్చినాం. ఏమంటున్నారు పోలీసు వాళ్ళు? ఏమంటలేరు. ఎంతసారి వచ్చినారు పోలీసు వాళ్ళు ఇక్కడ, మేము పట్టుకొస్తే ఇడిపించుకొని పోతున్నారు, మళ్ళీ 1 రూపాయి కూడా ఇవ్వకుండా. ఇంకా ఏం పోలీసు వాళ్ళు ఏమంటున్నారు, ఎవరేమంటున్నారు? వాళ్ళ బావకి ఇక్కడ పట్టుకొస్తే అక్కడ నుంచి పోలీసు వాళ్ళకి పంపి ఆ పోలీసు వాళ్ళు తీసుకొని పోయినారు, మాకేం చెప్పకుండా. ఇప్పుడు ఆడ నుంచి కూడా దెంకొని పోయినారంట, వాళ్ళు ఇల్లు కూడా వదిలిపెట్టి పోయినారంట. ఇప్పుడు ఏడపోయి పట్టాలి మేము వాళ్ళకి, మేము చచ్చిపోయేదే ఉంది. ఇప్పుడు 1 రూపాయి టమాటీలు తినాలంటే కూడా పైసలు లేవు మా దగ్గర. చుట్టాల దగ్గర నుంచి తెచ్చి ఇచ్చినాం. ఇగో మెడల నుంచి ఆ పుస్తకాలు అమ్మి కూడా ఇచ్చినాం వాళ్ళకి. అట్లా మోసం చేసినాడు ఆ గాడిద లంచ కొడుకు. దగ్గర మా మర్ది దూరమోడు గాడు, చచ్చిపోయేదే ఉంది. ఏం పెడతా, పిల్లాటి ఇప్పిస్తాం, మీకు డబ్బులు ఇస్తాం, 10 రూపాయలు వడ్డీ ఇస్తున్నాం అని తీసుకుపోయినాడు సార్. ఇక బుజ్జి పెళ్లి చేయాలని లగ్గం పెట్టినాం, లగ్గం కూడా మళ్ళీ తీసుకున్నాం, పైసలు లేదని. వాళ్ళ బొంద మీద మేము చచ్చిపోయింది, మందు డబ్బా వేసుకొని ఇప్పుడు చచ్చిపోయేదే ఉంది సార్. మీకు దండం ఎట్టయినా దండం పెడతాం సార్, మా డబ్బులు మాకు ఇప్పారు సార్. మాకు ఆ వడ్డీ తినని ఆ లంచ కొడుకు వడ్డీ ఏం వద్దు, మా పైసలు మాకు ఇస్తే చాలు సార్. మేము వడ్డీ ఏం తినామా అయినది కానీ మా పైసలు మాకు ఇప్పారు సార్. అంత డబ్బులు మంగళి దగ్గర ఉంది సార్, మంగళి దాసి పెట్టుకుంది సార్, అంత మంగళి దగ్గరనే ఉంది సార్. మంగళి వచ్చింది, మంగళి వచ్చి 10 వచ్చి నైట్ 5 మళ్ళీ పోయింది సార్. నైట్ మొత్తం ఇక్కడనే 10 ఏటలు కోసినారు సార్. 10 ఏటలు కోసి శైలజ, ఆ భరత్, వాళ్ళ అక్క చెల్లెలు ఇద్దరు ముగ్గురు ఉన్నారు సార్. వాళ్ళు 3 బావలు, 3 అక్కలు. వాళ్ళు మొత్తం వండి ఇక్కడ కోసి నైట్ తిని ఇడువ ఉంది వాళ్ళది. ఇడువ చూడరు ఒక్కసారి ఎట్లయితే ఉందో. ఆ మధుకి వాళ్ళ చెల్లెకి ఇస్తామని మంగళి మోసం చేసింది సార్. మోసం చేసి మా కాడ డబ్బులు కార్లో నింపుకొని పోయింది సార్. కార్ నిండా ఇచ్చినాం మేము. 5 నైట్ మొత్తం వసూలు చేసినాం డబ్బులు మంగళి, ఆ భరత్. క్యాష్ ఇచ్చినాం సార్, చెల్లు మెల్ల గొట్టలే క్యాషే. ఇప్పుడు ఆడ నుంచి ఈ నుంచి ఎడకు వచ్చినాం సార్. బ్యాంకుల నుంచి తెచ్చినాం సార్, ఇక్కడ నుంచి అక్కడ నుంచి ఇచ్చి తెచ్చినాం సార్. ఏం చేస్తాం మరి? ఇప్పుడు ఎవరేమంటలేరు, పోలీసు వాళ్ళు అంటలేరు, ఎవరేమంటలేరు, ఎస్ఐ కూడా ఏమంటలేరు, ఆడ నుంచి డిఎస్సి కూడా ఏమంటలేరు. మా పరిస్థితి ఎట్లా సార్? మీరైనా చెప్పారు సార్. అంత మోసం చేస్తాడు ఆ లంచ కొడుకు మాకి. మేము మంగళి వచ్చినప్పుడు డబ్బులు ఇచ్చినాం సార్, ఇంతకుముందు ఇవ్వలే, ఇంతకుముందు నమ్మలే, మాట్లాడలే. డబ్బులు ఇచ్చినప్పుడు మాట్లాడింది, నైట్ మొత్తం మాట్లాడాలి కానీ 5 డబ్బులు ఇచ్చినాం మేము. 5 పోయింది. 5 పోయినప్పుడు మేము అందరం మధు డబ్బులు తెచ్చి ఆ కార్లో వేసినాం సార్. మధు, భరత్, శైలజ, వాళ్ళు 3. ఆయనకి ఇంతకుముందు సార్ డైరీ కూడా తొడగాలంటే లేదు సార్. మధుకి డైరీ తొడగాలంటే కూడా లేదు. ఆ శైలజకి
లంక తొడగాలంటే కూడా లేదు. ఆమెకి పెళ్లి చేయాలంటే ఎంతో బాధ చేసి పెళ్లి చేసినారు సార్. ఏజెంట్లు వాళ్ళు డబ్బులు ఎంచుతున్నాడు కదా భరత్ సెల్లులా డబ్బులు ఎంచుతున్నాడు. మా పైసలే అవి ఇంట్లో అంత దాచిపెట్టుకున్నాడు సార్. ఆ భరత్ ఇంట్లో ఉన్నాయి సార్. అంత రూమ్లో ఉందంట. ఒక్క రూమ్ది 7 తాళాలు ఉన్నాయంట. ఆ రూమ్లో డబ్బులు ఉన్నాయంట. 7 తాళాలు ఉన్నాయంట ఒక రూమ్కి. మధుకు పైసలు ఇచ్చినాం సార్. మధుకు పైసలు ఇచ్చినాం. ఆయన ఇన్ని రోజులేమో మాకు తెలియకుండా మాకు బిజినెస్ ఉంది ఇది ఉందని అన్నాడు. ఇప్పుడు లాస్ట్కి ఏమో నాకు అక్కడ పైసలు లేవు, నేను ఇక్కడ పెట్టినా ఫ్యాక్టరీ పెట్టినా లాస్ అయినా అంటుండు. దాని ఎంట మంగళి పాత్ర ఉందని మాకు ఇప్పుడు తెలిసింది. నైట్ వచ్చింది ఇల్లు కాడ. ఈ ఇల్లు అసలు ఆల్రెడీ ఓపెన్ కాలే, ఏం కాలే. ఇక్కడికి వచ్చి నైట్ వస్తుంది, పైసలు తీసుకొని వెళ్తుందామా. నైట్ 12 గంటలకు 3 గంటలకు ఆ టైంకి వచ్చిపోతుంది. ఎవరో నేను 1,50,00,000 ఇచ్చిన. 1,50,00,000 నాకు అదే నెలలు ఇచ్చిన, అదే నెలలు పోయింది. రూపాయి బిల్లు రాగలేదు నాకు రిటర్న్. అయితే మంగళికి ఎవరైతే సపోర్ట్ చేస్తుర్రో వాళ్ళంతా కూడా ఇక్కడ రావాలి. ఇప్పుడు మంగళ దొంగ కానప్పుడు మీడియా మీద రావాల్సిందే కదా. ఆమె పైసలు తీసుకోలేదు, నిజాది పురుడే కాబట్టి మీడియా మీద వచ్చి మాట్లాడాలి. ఆమె ఈయనకి పెట్టి ఆన పెట్టి బెదిరి ఆ కూర మోతిలాలు ఈ మోతిలాలతో పెట్టి బెదిరించింది ఏందామా. ముంగలు రావాలి, మాట్లాడాలి. ఆమె కావాల్సిన ఈడ వచ్చి మరి మధుకు దానికి సమాధానం ఈడ ఎందుకు వచ్చిందామా. చుట్టాలు కాదు పుట్టాలు కాదు, మంగళి మీద వాస్తవమే లేదు. ఈడ నైట్ ఎందుకు వస్తామా. పొగులు రావాలి, ఏదో ఫంక్షన్ ఉంటే పొగులు వస్తారు వాళ్ళన్నా, అందరితోటి రావాలి. ఎవరు దొంగలక నైట్ వచ్చిపోతే ఎవరు చూస్తారు వాళ్ళకు. నైట్ వచ్చి పోతారు. మాకు ఏమైనా మంగళి గిట్ట ఎవరైనా సపోర్ట్ చేస్తే మాత్రం వాళ్ళకి గుంజుకొని కొడతాం. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళకు దేవులాడుతున్నాం, దొరకలేరు వాళ్ళు. ఈ కొర్ర మోతలాలు అయినా ఉండొచ్చు, ఇంకో మోతేవారు ఎవరైనా ఉండొచ్చు. మంగళి గిట్ట సపోర్ట్ మాత్రం ఊకునేదే లేదు. మా దగ్గర ఒక సిమెంట్ ఫ్యాక్టరీ ఉందని చెప్పిండు మాతోటి. ఇక్కడ ఒక క్లబ్ ఉందని చెప్పిండు. ఒక క్లబ్ ఉంది, ఒక సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది. మన బిజినెస్ పెద్ద బిజినెస్ ఇది. మీరు ఎన్ని నాలుగు కూలీ నాలు చేసి ఎన్ని నాలు బతుకుతారు మీరు. మాకు ఇస్తే మీకు రూపాయి 10 రూపాయలు ఇస్తాం. నేను బతుకు మా ఏంటని మీరు కూడా బతకాలి. మనం ఒక తండోలం మనం మంచిగా ఉండాలని చెప్పి నమ్మించి మాకు మోసం చేసి నాన్న. ఏజెంట్ ఉంటాను. ఆయన పేరు ఇస్లావత్ అజయ్. ఆయనకి ఇచ్చినాం నేను. అయితే మధు అన్న ఒక కాడ తిరుగుతా రోజు కాబట్టి ఆయనకు ఇచ్చిన నేను. ఆయన పోయి ఈయనకి ఇచ్చిండు. ఇప్పుడు ఏమంటే నేను ఆయన పోయి కేసులో పోయిండు, ఇక్కడ పోయిండు. ఆయన వచ్చినప్పుడు ఇస్తానని మాట్లాడు. మా జనాలు ఏమో ఆగుతలేరు. మా వాళ్ళు మా చుట్టాల పైసలు ఇచ్చిన మొత్తం నేను. మా బావాదనుకో మా అక్క చెల్లెల పైసలు ఇచ్చిన, మా పాలోళ్ళది మా పైసలు ఇచ్చుకున్నాం. ఇప్పుడు ఈ పైసలు ఏమంటే మాకు రూపాయి బిల్లు ఇస్తాడు. మాకు నయం చేయాలి ఎట్లన్నా సరే. ఇంటర్వ్యూ 1 నెల వచ్చింది నాకు, అంతే. 1 నెల వచ్చింది నాకు. అయితే స్టార్టింగ్ నెల ఒక 50 లక్షలు ఇచ్చిన నేను. ఒక 50 లక్షలు ఒకసారి వచ్చి 10 రూపాయలు కాడ కట్టించిండు. వెనక నెలకు మళ్ళీ 80 లక్షలు ఇచ్చిన. వెనక నెల మళ్ళీ దానికి 10 రూపాయలు కట్టించిండు. దాని తర్వాత బంద్ అయ్యి దాని నుంచి వెనక నెల ఒక 60 లక్షలు ఇచ్చిన. మళ్ళీ అంటే మొత్తం 1,47,00,000 ఇచ్చిన నేను. 1,47,00,000 ఇచ్చిన. 2 నెలల్లో పైసలు వచ్చినాయి, మిగతా పైసలు రాలేదు నాకు. రూపాయి బిల్ల రాలేదు. మళ్ళీ అన్న నా పేరు శివాజీ, రమావతి శివాజీ. 2,82,00,000 ఇచ్చిన. 2,81,00,000 ఇచ్చిన సార్. మధుకి ఇచ్చిన సార్. మధుకి అంటే ఒకటేసారి 2,80,00,000 వేయలేదు సార్. నేను ఒక 3 months పీరియడ్లో 3 నెలల్లో ఒక నెలలో 50 లక్షలు, ఇంకో నెలలో 1 కోటి, ఇంకో నెలలో ఇంకొక 50, అట్లా 3 నెలలకి నేను 2,82,00,000 ఇవ్వడం జరిగింది. ఇంట్రెస్ట్ నాకు 50 లక్షల రూపాయలు ఇచ్చారు సార్. 2,80,00,000కి 50 లక్షల రూపాయలు నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. మిగతా పైసలు వాళ్ళ దగ్గరనే ఉన్నాయి. ప్రూఫ్లు ఉన్నాయన్న. ట్రాన్స్ఫర్ నోట్ ఉన్నాయి నా కాడ. వాళ్ళు నాకు రాసి ఇచ్చింది ట్రాన్స్ఫర్ నోట్లు ఉన్నాయి. 2,80,00,000. ఇది 2,10,00,000. ఇది 42 లక్షలకి ఈ పేపర్. వాళ్ళ ఇంట్లోనే. అంటే మంగ్లీ ఎలా అంటే మంగ్లీకి డైరెక్ట్ మేము పైసలు ఇవ్వలేదు. మంగ్లీని చూపించిండు, మంగ్లీని వాళ్ళ ఇంటికి పిలిపించిండు. మంగ్లీ వాళ్ళ తమ్ముడు మధుతోటి మేము కలిసి బిజినెస్ చేస్తున్నాము అది ఇది అని చెప్పేసి మాకు లేనిపోని అని చెప్పేసి తీసుకురు సార్ పైసలు. మాకు 4-5 ఇప్పుడు మన ఏది ఇన్పోర్ట్ ఎక్స్పోర్ట్స్ చేసినా అని చెప్పారు. దాని తర్వాత రియల్ ఎస్టేట్ చేస్తున్నా అని చెప్పారు. స్విమ్మింగ్ ఫ్యాక్టరీలు ఉన్నాయని చెప్పారు. క్లబ్బులు ఉన్నాయని చెప్పారు. దాని తర్వాత ఇంకా చాలా చెప్పారు సార్.
అంటే ఏ నమ్మకంతో మీరు ఇచ్చిన ఉన్న నమ్మకంతో మీరు ఇచ్చింది? ఇప్పుడు మంగ్లీ ఉందనే సార్ మేము ఇచ్చింది. మంగ్లీ లేనప్పుడు మేము ఇవ్వలేదు. ఇంతకుముందు కూడా మధు అమౌంట్ తీసుకుంటుండు ఇస్తుండు అది జరుగుతుంది. అప్పటిదాకా మేము ఇవ్వలేదు. మంగ్లీ ఎప్పుడైతే మాకు కనిపించిందో అప్పటి నుంచి మేము అరే అంత పెద్ద మనిషి కదా, సెలబ్రిటీ కదా, మన బంజారా బిడ్డ కదా అని చెప్పేసి ఆమె నమ్మి ఇవ్వడం జరిగింది సార్ మేము పైసలు. మంగ్లీ వాళ్ళ ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు నైట్ 12 గంటలకి మంగ్లీ వాళ్ళ చిన్న చెల్లెలు ఇద్దరు కలిసి వచ్చారు సార్. వాళ్ళు ఇద్దరు వచ్చారు. వాళ్ళు వచ్చిర్రు వాళ్ళ కొరకు అని చెప్పేసి మేము చేపలు గీపలు కూడా నేనే తెప్పియడం జరిగింది. ఇక్కడ నుంచి నకల్పేట నుంచి కృష్ణ ఉంటుంది, అక్కడ నుంచి ఒక 5 కిలోల చేపలు నేనే తెప్పించిన. మల్లెపల్లి నుంచి ఒక 5 కిలోల మటన్ కూడా నేనే తెప్పించిన. ఆమె వచ్చి నైట్ తిని చాలాసేపు మాట్లాడి పోయింది. నైట్ మళ్ళీ ఉదయం తెల్లవారుజామున 4 గంటలకు ఇక్కడ నుంచి వెళ్ళింది. 12 గంటలకు వచ్చింది. డబ్బులు మేము ఆమె చేతిలో చూడలే, ఆమె వచ్చిపోయింది. ఇది వద్దిపట్ల ఉమ్మడి గ్రామ పంచాయతీ 30 తండాలు సార్. 30 తండాల నుంచి ఒక్కొక్కళ్ళు యావరేజ్గా ఏది చూసుకున్నా కూడా 10 లక్షల కంటే పైన ఇచ్చిన వాళ్ళే. ఇప్పుడు నేను ఒక్కడిని చూసుకుంటే 2,82 లక్షల రూపాయలు నేను ఇచ్చిన. ఇలాగా ప్రతి ఒక్కళ్ళు ఇచ్చారు. 300 కోట్లు దాదాపు 300 కోట్లు మందు తీసుకున్నది. ఇది ఇల్లు ఫస్ట్ నుంచి దాదాపు ఒక 3 ఇయర్స్ నుంచి ఇది అయితేనే ఉంది. కాకపోతే 3 ఇయర్స్ నుంచి బాలాజీ అనేటోడు స్టార్ట్ చేసిండు. ఆయన కొన్ని రోజులు ఇచ్చిండు. ఆయన ఆపిన తర్వాత ఈ మధు అనేటోడు స్టార్ట్ చేసిండు. ఈయన కూడా మా పక్కనే ఇల్లు కదా, చిన్నప్పటి నుంచి మనకు తెలుసు కదా, మా ఊరోడు మా పాలోడు అని చెప్పేసి నమ్మి మేము ఇవ్వడం జరిగింది. మాకు న్యాయం జరగాలి సార్. మేము గోల్డ్ లోను, హౌస్ లోన్లు, దాని తర్వాత నాకున్న పర్సనల్ ప్రాపర్టీ అన్నీ అమ్మి చుట్టాల దగ్గర నుంచి తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మేము చనిపోయే ప్రసక్తే ఉంది. ఏదన్నా కూడా మాకు ఆ డబ్బులు వస్తే మేము మా చుట్టాలకి మేము తీసుకొచ్చిన బాధితులు వాళ్ళకి ఇచ్చి చేసుకుంటాం సార్. 80 lakhs ఇచ్చిన నన్ను మధుకి, నేను మధుకి ఇచ్చిన. మంగ్లీ ప్రూఫ్ ఉంది మన దగ్గర. మంగ్లీ ఇప్పుడు లేదంటుంది. ఏదో అభిమానుడు పిలిస్తే నేను ఇక్కడికి వచ్చిన అంటుందామా. మిర్యాలగూడ నుంచి మా తండా 80 కిలోమీటర్స్, దాదాపు 80 కిలోమీటర్స్. నైట్ 2 o'clock వచ్చి ఎగ్జాక్ట్ పాయింట్ అక్కడనే ఫోటో దిగింది. ఇదే ఇల్లు ఎగ్జాక్ట్ పాయింట్ ఇక్కడనే ఫోటో దిగింది. వాళ్ళ తమ్ముడు కొండమల్లిపల్లిలో గోకుల నందన ఇన్ఫ్రా డెవలప్మెంట్ అనే ఒక ఆఫీస్ ఓపెన్ చేసి వాళ్ళ తమ్ముడు వచ్చిండు. తమ్ముడు వచ్చి అందరికీ 10 years నడుస్తుంది, మీరేం డౌట్ పడకండి, దీంట్లో మేము ఉన్నాం, మీరేం డౌట్ పడకండి అంటేనే మా బాధితులు మొత్తం నమ్మి వాళ్ళకి ఇచ్చారు డబ్బులు. దీంట్లో ఉన్నారు దాదాపు 500 మంది దాకా, 500 పైగా ఉంటారు బాధితులు. చుట్టుపక్కల 12 తండలు ఉన్నాయి. చుట్టుపక్కల 12 తండలు ప్లస్ పిఏపల్లిలో మండలంలో ఉన్న ప్రతి తండ నుంచి ఎవరో ఒకరు ముందుకు వచ్చి దీంట్లో ఇన్వెస్ట్ చేసారు. దాంట్లో ఇచ్చినాం, పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాం. ఈ కేసు ఆల్రెడీ నల్గొండ ఎస్పీ దగ్గరికి ఉంది, సిఐడి కేసు ఉంది, అన్నీ ఉన్నాయి. పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాం, అన్నీ ఇచ్చినాం. ఇచ్చారు 3 months 10 రూపీస్ కాడికి నేను 80 lakhs ఇచ్చినాను కదా, 3 రూపీస్ కాడికి నాకు ఇచ్చారు. ఆ తర్వాత నుంచి స్టాప్ అయింది. అడిగినాం ఏం మందు ఇట్లా ఆగింది, మరి ఎప్పుడు ఇస్తావు, ఏం చేస్తావు అంటే ఇస్తా అని చెప్పి ఇన్ని రోజులు 1 సంవత్సరం చేసినాడు. మొత్తం ఎక్స్పోర్ట్ ఉంది, ఇంపోర్ట్ ఉంది, గోల్డ్ లోన్లో బిజినెస్, గోల్డ్ లోన్ ఉంది మాకు. గోల్డ్ తీసుకొస్తున్నాం, దుబాయ్ నుంచి గోల్డ్ తీసుకొస్తున్నాం. సెలబ్రిటీస్ ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు ఇందులో. ప్లస్ మంగ్లీ ఉంది, వాళ్ళ చెల్లెని నేను పెళ్లి చేసుకుంటున్నా, మంగ్లీ వాళ్ళ సిస్టర్ని నేను పెళ్లి చేసుకుంటున్నా. రాజకీయ నాయకుల పేరు చెప్పిండు, మొత్తం పేర్లు చెప్పి నమ్మించి ఇప్పుడు మొత్తానికి మోసం చేస్తుండు. ఫోటోలు చూపిస్తుండు, మంగ్లీతో దిగిన ఫోటోలు, రాజకీయ నాయకులతో దిగిన ఫోటోలు మొత్తం చూపిస్తుండు, ఇస్తుండు. దగ్గరలోనే నమ్ముతలేరేంది అసలు, ఏంది ఇటు వ్యవస్థ ఇటు బాగుంది, 10 సంవత్సరాల్లో మీరు డెవలప్ అవుతారు, ఎన్ని రోజులు కూలి పని చేసుకొని బ్రతుకుతారు, ఎన్ని రోజులు ఇట్లా జాబుల కోసమే వెయిట్ చేస్తారు, ఇన్వెస్ట్ చేయండి, దీంట్లో ఇన్వెస్ట్ చేస్తేనే మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు, ముందుకు వెళ్తారని నమ్మించి మోసం చేస్తున్నారు.